సాక్షి ఛానల్కి వెళ్ళకూడదు అని చెప్పేసి నేను ఒక నిర్ణయం అన్నది తీసుకున్నాను. ఎందుకు వెళ్ళిపోతున్నారు సార్? మీకు మర్యాదలు సరిగా జరగలేదా? ఎవరైనా ఏమన్నా అన్నారా? చెప్పండి సార్, ప్లీజ్ మీకు ఏం కావాలో చెప్పండి సార్. ఎందుకు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, దీని వెనకాల కారణాలు ఏంటి అని ఒక్క నిమిషం ఆగండి సార్. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను ప్లీజ్ సార్. అసలు ప్రాబ్లమే నువ్వు. నేనా? మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. అదేంటి అంటే చెప్పు. గత 20 నెలల నుంచి నేను సాక్షి ఛానల్కి వెళ్తున్నాను. భూమికి బుట్టకు ముందే ఆయన పుట్టినాడు. అంటే 20 నెలలు దాదాపుగా కలిసి సాక్షితో ప్రయాణం అన్నది నేను చేశాను. భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా, అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. సాక్షిలో బిగ్ క్వశ్చన్ అని చెప్పేసి ఒక లైవ్ షో ఈశ్వర్ గారు హోస్ట్ చేస్తారు. ఆ షోలో నేను ఒక అనలిస్ట్గా వెళ్తూ ఉంటాను. ఆ విషయం మాకు తెలుసులే. ముందుగా సాక్షిలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, కింద వాచ్మెన్ దగ్గర నుంచి హైయెస్ట్ అథారిటీ వరకు అందరికి కూడా నిజంగా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. మీరు మాట్లాడింది నిజమేనా? ఎందుకు వచ్చింది అనుమానం? ఇప్పుడు ఎలాగంటారండి, సీన్ క్లైమాక్స్ లో నన్ను ఎడవం చేసి ఆడుకుంటారు. మీ మాటలు నేను నమ్మలేను సార్. నేను అదొక్కడే చెప్పగలను మీకు. నేను ఇంకా మీకోసం ఏమీ చేయలేను. ఎందుకు? కేవలం థ్యాంక్ యూ చెప్పగలను. కాబట్టి నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకు? స్పెషల్లీ ఈ వ్యక్తి, ఈయన ఈశ్వర్ గారు, మీ అందరికీ తెలుసు. మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంపోకు ఎవరున్నారు? ఈశ్వర్ గారు బిగ్ క్వశ్చన్ అనే షోని హోస్ట్ చేస్తారు. ఈశ్వర్ గారి గురించి మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈయనని మీరు యాంకర్గానే చూశారు, కానీ నేను ఈయనని చాలా దగ్గరగా చూశాను. ఈయన చాలా మంచి వ్యక్తి. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఈయన గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు, కొంతమంది నెగిటివ్గా కూడా మాట్లాడతారు. వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. నేను వాళ్ళందరికీ ఒకటే విషయం చెప్పాలి. ఏంటంటే, ఈశ్వర్ అనే వ్యక్తి కేవలం ఒక యాంకర్ మాత్రమే కాదు, ఈయన ఒక మల్టీ టాలెంటెడ్ వ్యక్తి. ఎందుకు అంటే అంత రెస్పెక్ట్ నీకు? నువ్వు అందరు ఎక్కడ ఉంటావు నేను నాగానే అదేనా నీ లెవెల్ అది. ఎంత బాగా పాడతారంటే, ఎంత మంచి సింగర్ అంటే మనము అసలు చూసి ఆశ్చర్యపోవాలి. కేవలం అంతేనా అంటే కాదండి, ఆయన ఒక మంచి రచయిత కూడా ఈశ్వర్ గారు. దాంతో పాటు ఒక మంచి పోయెట్. ఎంత బాగా పోయిటరీ చెప్తాడు అంటే మనం ఆశ్చర్యపోవాలి. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా, ముందు ముందు చాలా చూపిస్తలే. ఈశ్వర్ గారు ఈరోజు సాక్షి ఛానల్ నేను వదిలేస్తున్నాను అన్నటువంటి ఆ బాధ అన్నది నా మనసులో ఉంది. ఈశ్వర్ గారిని నేను కలవలేకపోతున్నాను, ఈశ్వర్ గారికి నేను దూరం అయ్యాను అన్నటువంటి ఆ బాధ నాలో కొంత ఎక్కువ ఉంది. గివ్ మీ వన్ హగ్. రండి సార్. ఊరుకోరా, నేర్చుకోరా, వదిలిపెట్టరా అని చెప్పి క్లారిటీగా ఆయనకి చెప్పా. ఆయన ముందుగా పాపం ఆయన కూడా చాలా సెంటిమెంటల్గా ఫీల్ అయ్యాడు. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఇది ఈశ్వర్ గారు. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఒకరోజు సరిపోదు, అంత మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి ఈశ్వర్ గారు. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. అనలిస్ట్ పాషా అని కొడితే మీకు వస్తాయి. నా మీద చాలామంది మీమ్స్ కూడా వేశారు. ఈ 20 ఏళ్ళ జర్నీ జ్ఞాపకాలు ఎప్పుడన్నా సాక్షి గుర్తొచ్చినప్పుడు ఇదే జ్ఞాపకాలు చూసుకొని నేను మురిసిపోవాలి. ఏంటిది మాకేంటిది అంట? ఎందుకని చెప్పేసి నేను సాక్షి ఛానల్కి వెళ్ళట్లేదు. నాకు తెలీదమ్మా. నేను ఒక ప్రోగ్రామ్ అన్నది స్టార్ట్ చేస్తున్నా. ఇది కంచు కంఠం. అది మడిచి ఈ ప్రోగ్రామ్ లైవ్ షో అండి. రోజు సాయంత్రం మండే టు ఫ్రైడే 7 గంటల నుంచి 8 గంటల వరకు. అంటే ఈశ్వర్ గారి ప్రోగ్రామ్ కూడా అదే టైంలో ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నామని అక్కడికి వెళ్ళలేను కాబట్టి అందుకే నేను సాక్షికి వెళ్ళట్లేదు. ఓసారి పేసి మైలి నీ చేతిలో నా చెట్ట. ఇక్కడ ఒక క్లాజ్ ఉంది. మరి డే టైంలో వెళ్తే పిలిస్తే వెళ్తారా పాషా గారు అంటే తప్పకుండా వెళ్తానండి. నా షోలో నాకు ఎవరైతే అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మీరే. అంటే ఈ కంచు కంఠం అన్నది నాది కాదండి, మీది. మీరే ఫోన్ చేస్తారు కాబట్టి నా కంచు కంఠం మీరే కాబట్టి తప్పకుండా ఈ షో అన్నది 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.